అందరికీ నమస్కారం. ఒక హెడ్ మాస్టర్ రోల్ ప్లే చేస్తావు 2 నిమిషాలు చేస్తున్నా. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరెవరు వచ్చినారో ఒకసారి చేతులు ఎత్తండి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కూడా. గుడ్ గుడ్, థ్యాంక్ యూ. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోయేటువంటి వాళ్ళు ఎవరెవరో చేతులు ఎత్తండి. ఈరోజు కొత్తగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరబోయే వాళ్ళు. వెరీ గుడ్, అందరు చప్పట్లు. నైస్, థ్యాంక్ యూ. పిసిసి అధ్యక్షులకు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు, ఏఐసిసి కార్యదర్శులకు ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మీ అందరితో మాట్లాడి ఈరోజు మిమ్మల్ని పార్టీలోకి చేర్చుకునేటువంటి ఒక మంచి ప్రారంభం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళండి. నిద్రాణంలో లేక డిసప్పాయింట్మెంట్తో, రకరకాలైనటువంటి ఇష్యూలతో ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం పక్కగా ఉంటే వాళ్ళతో మాట కలపండి. మాట్లాడిన వాళ్ళందరూ రారు, మాట కలపండి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండి కొంచెం యంగ్స్టర్స్ అయ్యి వాళ్ళు ఏదో భవిష్యత్తులో ఏదైనా వాళ్ళు రాజకీయంగా ఎదగాలి లేక ప్రజాసేవ చేయాలి అనుకునేటువంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని కూడా యాక్టివైజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన అల్టిమేట్ గోల్ ఒక్కటి, పదే చెప్తూ ఉంటాను, ఈరోజు కూడా చెప్తూ ఉంటాను, 100% వాళ్ళు. నేను పొలిటికల్గా చెప్తున్నా, స్పిరిచువల్గా కూడా చెప్తున్నాను. నెక్స్ట్ ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతా ఉన్నారు. దీని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. రాజకీయంగా మీరు చేసే ప్రతి అడుగులో కూడా అది గుర్తుపెట్టుకోండి. ఈసారి ఎవరు ఆపలేరు, 100% అవుతారు. ఈరోజు స్వయంకృతంతో రాహుల్ గాంధీ గారు ఫిబ్రవరిలోనే అప్రమత్తం చేశారు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని. అయ్యా, ఆర్థిక సంక్షోభం రాబోతా ఉంది, జాగ్రత్త పడండి అని ఫిబ్రవరిలోనే. అతనేం అధికారంలో లేడు, అతనేం గతంలో మంత్రిగా పనిచేయలేదు, ప్రధానిగా పనిచేయలేదు. అయినా అతనికి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో, ఇన్పుట్స్తో ఏదైతే ఉందో చెప్తే ఇన్ని రోజులు దాన్ని పక్కన పెట్టి కేవలం ఆ 5 రాష్ట్రాల ఎలక్షన్ల కోసం కక్కుర్తిపడి ఈరోజు నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. నాకు తెలిసి కరోనాలో లాక్డౌన్ కంటే ఇంకా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి రాబోతూ ఉంది అని, రాకూడదని నేను దేవుని కోరుకుంటా ఉన్నాను. రాబోతుంది అనేది కళ్ళారా కనిపిస్తూ ఉంది. సో దాన్ని రాజకీయంగా మనం సొమ్ము చేసుకోవాలనేది కాదు. బై డిఫాల్ట్ ఆల్సో ఈరోజు బాగా భ్రష్టు పడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం. మనం అప్రమత్తంగా ఉందాం. అప్రమత్తంగా ఉండి మనకు అల్టిమేట్ గోల్, ఈ దేశం మళ్ళీ ఇబ్బందులు పడొద్దు. స్వాతంత్రం తెచ్చినటువంటి వాళ్ళం మనం అంటే నేను నీవు కాదు, మనం ఇంకా పుట్టలే. అప్పుడు మన తండ్రో, మన పెద్దనాన్నో, మన తాతలో మన వాళ్ళు చేసినటువంటి వాళ్ళు. ఈ బాధ్యత మనకే ఉంటుంది. ఎందుకంటే వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఒక బాధ్యత, ఒక హక్కు. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశాన్ని మళ్ళీ తిరోగమనం వైపు, నిన్న మొన్నటి వరకు బీరాలు పలికినారు, ఈరోజు ఎందుకో మాట్లాడలేదు. 3వ శక్తి, 4వ శక్తి ఆర్థికంగా ప్రపంచంలో ఉన్నారు, ఈరోజు ఎందుకో మాట్లాడడం లేదు.
అంటే కేవలం ప్రభుత్వాలు, ప్రధానులు, ముఖ్యమంత్రులు అంటే కేవలం ఓట్లు సంపాదించడానికి కోసమేనా వాళ్ళ సమయం? ప్రజలు, దేశం అవసరం లేదా అనేటువంటి చాలా బాధ వేస్తుంది. ఎనీవే, లెట్ మీ నాట్ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దట్. మిమ్మల్ని అందరినీ ఈరోజు కొత్తగా పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ రోజు నుంచి మనమందరము కాంగ్రెస్ కుటుంబ సభ్యులు. పాత కొత్త అనేది ఉండదు. ఒకసారి చేరిన తర్వాత పాత కొత్త అనే సీనియర్ జూనియర్ అవన్నీ ఉండవు. నా ఇంట్లో 12 ఆవులు ఉన్నాయి. పాలు మొదటి పోసినప్పుడు ఆవు పాలు, మళ్ళీ మిగిలిన ఆవులన్నీ పిండి పోసినప్పుడు ఏ ఆవుది ఏ పాలు అన్నీ బయటికి తీస్తూ కాదు కదా. సో వీఆర్ ఆల్ టుగెదర్. సో జూనియర్లు, సీనియర్లు అనే కాదు. వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ పిసి ప్రెసిడెంట్ గారిని, ఏఐసిసి సెక్రటరీలని, జిల్లా సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని ఈ ప్రయత్నం చేసి తీసుకువచ్చినారు. మరింత ప్రయత్నం ముందు కొనసాగించండి. ఈ కొత్తగా చేరిన వాళ్ళని మరోసారి అభినందిస్తున్నాం. జై హో కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్.